ఈ రోజుల్లో సినిమా ఎంత బాగుంది అనేది కాదు, ఎంత కలెక్షన్ వచ్చింది అనేది లెక్క. బడ్జెట్ ఎంత, లాభం ఎంత వచ్చిందని నిర్మాతలు చూసే పరిస్థితి. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తూ సినిమాలకు వసూళ్లను టార్గెట్ పెట్టుకుని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇదే టైంలో ఓవర్సీస్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు నిర్మాతలు. ఓవర్సీస్ లో సినిమా హిట్ అయితే భారీగా వసూళ్లు రావడం, అలాగే అక్కడ జనాలు కూడా మన సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ప్లస్ పాయింట్. తెలుగు వాళ్ల సంఖ్య కూడా ఓవర్సీస్ లో భారీగా పెరిగిపోవడంతో నిర్మాతలు గట్టిగానే ఫోకస్ పెడుతున్నారు. అందుకే ప్రమోషన్స్ విషయంలో ఓవర్సీస్ ని కూడా టార్గెట్ చేసి ఈ మధ్య కాలంలో ఈవెంట్స్ ప్లాన్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ అయిన 2 సినిమాలు గేమ్ చేంజర్, అలాగే డాకు మహారాజ్ సినిమా ఈవెంట్లు ఓవర్సీస్ లోనే జరిగాయి. ఈ 2 సినిమాల్లో డాకు మహారాజ్ సూపర్ హిట్ అయింది. అమెరికాలో కూడా వసూళ్లు ఈ సినిమాకు బాగానే వచ్చాయి. అయితే గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు మన తెలుగు నుంచి భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన తండేల్ సినిమా ఓవర్సీస్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్స్ విషయంలో అమెరికాపై కూడా మూవీ టీం ఒక ప్లానింగ్ తో వెళ్ళింది. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా అమెరికాలో కూడా భారీగానే కలెక్షన్ సాధించే ఛాన్స్ కనబడుతోంది. అమెరికా మార్కెట్లో సాలిడ్ ఓపెనింగ్స్ తో తండేల్ సినిమా దుమ్ము రేపుతోంది. అమెరికాలో ప్రీమియర్స్ తోనే $2 లక్షల పైగా గ్రాస్ అందుకుంది ఈ సినిమా. డిస్ట్రిబ్యూటర్స్ లెక్కల ప్రకారం మరింత వసూలు చేసే అవకాశం ఉంది. దాదాపు $1 మిలియన్ అక్కడ వసూలు చేసే ఛాన్స్ ఉందని అంచనాలు ఉన్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ అవుతుంది. ఇక సాయి పల్లవి సినిమాలో తీసుకోవడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అని మూవీ అనలిస్టులు అంటున్నారు. అటు యూకే, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాకు భారీగానే వసూళ్లు వచ్చే ఛాన్స్ కనపడుతోంది. ఇక సౌత్ మార్కెట్ పై కూడా నాగ చైతన్య ఈసారి గట్టిగానే ఫోకస్ పెట్టాడు. నిర్మాత అల్లు అరవింద్ ఇతర భాషలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రమోషన్స్ కూడా చేయించారు. తమిళంలో ఎక్కువగా వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా తమిళ ఆడియన్స్ కు నచ్చే విధంగానే ఉంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో తమిళనాడుని ఎక్కువగా ఫోకస్ పెట్టారు.